హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు గోంగూర పప్పు చేశానన్నమాట. అది ఎలా చేశాననేది మీతో షేర్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే చేసుకోండి. గోంగూర అంటే గోంగూర వంకాయ ఇష్టపడని వాళ్ళంటూ దాదాపు ఉండరనుకుంటా. ఇంకేదైనా స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పితే మొత్తం ఎవరికైనా గోంగూర అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాననమాట. ఈ కందిపప్పుని బాగా 2-3 టైమ్స్ కడిగి ఒక 5-10 మినిట్స్ నానబెట్టాను. నానబెట్టుకుంటే మనకి తొందరగా కుక్ అవుతుంది ఇది కుక్కర్‌లో అయినా గానీ. ఇప్పుడు ఒక 20 మిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 20 ఉంటాయి. 20 తీసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ, 4 టమాటాలు తీసుకున్నాననమాట. ఇప్పుడు ఇవన్నీ మనము కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట దాంట్లోకి. మనం తీసుకున్నవన్నీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అంటే ఒక మిర్చి రెండుగా మధ్యలోకి చింపి వేసేసుకోవాలి. టమాటా 4 ముక్కలు చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, పావు టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకున్నానన్నమాట, రిఫైన్డ్ ఆయిల్. ఇలా వేసుకున్న తర్వాత మనకిప్పుడు గోంగూర నేను ఒక 2 కట్టలు తీసుకున్నాను. చిన్నవే కానీ 2 కట్టలు తీసుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు అనమాట. మనకి ఆ గోంగూర ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి పులుపు చూసుకొని చింతపండు కొంచెం తీసుకోవాలి. ముందుగా మనం ఏం చేయాలంటే ఇది గోంగూర బాగా ఒలిచేసి దాన్ని వాటర్‌లో నానబెట్టుకోవాలన్నమాట. 5-10 మినిట్స్ నానబెట్టుకుంటే దాంట్లో ఇసుక అనేది ఉంటుంది కదా! ఆ ఇసుకంతా పోతుందన్నమాట. ఇలా నానబెట్టుకున్న తర్వాత బాగా ఒక 2-3 టైమ్స్ కడిగి ఇప్పుడు ఈ పప్పులో వేసుకోవాలి. కుక్కర్‌లోకి వేసుకోవాలన్నమాట. ఇలా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు గోంగూరని. మన ఇష్టం. మనకి ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవచ్చు. నేను ఒక 2 కట్టలు వేసుకున్నాను ఇప్పుడు. 2 కట్టలనమాట ఇది గోంగూర. అందులో గోంగూరలో గానీ 2 టైప్స్ ఉంటాయండి. తెలిసుంటుంది దాదాపు అందరికీ. ఒకటి ఎర్ర గోంగూర ఉంటుంది. ఒకటి రౌండ్ షేప్‌లో ఉంటాయి. ఆకులు రౌండ్ షేప్‌లో ఉంటాయన్నమాట. అది అంత పులుపుండదు. మనకి రెడ్‌ది అయితే కొంచెం పులుపుంటది. అది చాలా బావుంటుంది. 2 టేస్ట్ ఏదైనా బావుంటుంది. ఇలా మనము ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మనకి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు కర్ర తీసుకొని, పప్పు కట్టు ఉంటుంది కదా! ఆ పప్పు కట్టు తీసుకొని మొత్తం తగినంత సాల్ట్ వేసుకొని మెదుపుకోవాలి. బాగా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. మెదుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు. పోపు కోసం నేను ఆవాలు పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇవి అంతా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్‌లో. చూసారా ఇలా రెడ్‌గా అయిపోవాలన్నమాట. అసలు పప్పు మొత్తానికి ఈ పోపే టేస్ట్ ఇచ్చేది. ఇలా తీసుకున్న దాన్ని మనం మెదుపుకున్న పప్పులోకేసి కలుపుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా, చాలా క్విక్‌గా తయారైపోయింది కదా మన గోంగూర పప్పు. ఈ గోంగూర పప్పు ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరనమాట నాకు తెలిసి. నాకైతే చాలా ఇష్టము. గోంగూర ఒక 2 డేస్ కానీ పెట్టుకొని తింటాననమాట దీన్ని. అంత ఇష్టము. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.